పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు. మరి ఆగస్టు 9న ఏకాదశి వస్తుంది. మరి అలాగే ఆ రోజు ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి, ఇవన్నంతా కూడా గురువు గారు తెలియజేస్తారు. మాట్లాడతాం. గురువు గారు నమస్కారం. గురువు గారు, వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి ఆగస్టు 9న ఏకాదశి విశిష్టత ఏంటి గురుగారు? మేమంతా కూడా ఆ రోజు ఏం చెయ్యాలి, ఏం ఆచరించాలి? ఆగస్టు 9వ తారీఖు ఇది మనకు విష్ణుమూర్తి భగవానుడు శయన ఏకాదశి అని చెప్పి పవళింపులోకి వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయిన తర్వాత వచ్చే మొట్టమొదటి ఏకాదశి ఇది. దీనికి కామిక ఏకాదశి అనేటువంటి పేరు కూడా ఉంది. మనకు ఏకాదశుల గురించి అంతా కూడా శ్రీకృష్ణ భగవానుల వారు వ్యాసుని యొక్క సాక్షిగా పాండవులకి వివరించినటువంటి సందర్భం. అలాగే ధర్మరాజు అడుగుతాడు, ఈ యొక్క ఆషాఢమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి అనగా అమావాస్య ముందు వచ్చే ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి తెలియచేయరా కృష్ణానందన అని చెప్పి అడుగుతారు. అంతటా తెలియచేస్తాడు. ఇది చాలా గొప్పదైనటువంటి ఏకాదశి. అయితే ఇప్పుడు మనకు ఈ ఆగస్టు 9వ తారీఖు రోజున ఏదైతే వస్తుందో అది మృగశిర నక్షత్రము మరియు ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటిది. మధ్యాహ్నం 2:41 వరకు మృగశిర ఉంటుంది, తర్వాత ఆరుద్ర. అంటే ఏకాదశి వ్రత మహత్యము ఆచరించడం వల్ల ఈ యొక్క కామిక ఏకాదశిని ఆచరించడం ద్వారా ముగ్గురు దేవతల యొక్క ఆరాధనను పొందిన ఫలితం పొందుతాం. అంటే ఒకేసారి ముగ్గురు దేవతల యొక్క ఆశీర్వచనాలు మన ఆచరించే సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కలుగుతుంది. ఎవరెవరు గురుగారు ఆ దేవుళ్ళు? ఏకాదశి అంటే టక్కున గుర్తుకొచ్చేది విష్ణు భగవానుడు. రెండవది మృగశిర నక్షత్రానికి సంబంధించినటువంటి ఆ నక్షత్రంలో జన్మించింది పార్వతీదేవి. విష్ణుమూర్తి, పార్వతీదేవి. సతీదేవి తర్వాత పార్వతీ అవతారం ఎత్తింది కదా మళ్ళీ మరో జన్మలో. ఆ హిమవత్ పుత్రిక అయినటువంటి పార్వతి మృగశిర నక్షత్రంలో జన్మించింది. అలాగే శివుడి యొక్క జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. అందుకే మీకు గమనించుకున్నట్లయితే ఈ మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం రెండు కూడా మిథున రాశిలో ఉంటాయి. ఆది దంపతులను సూచించే మిథునం అని అంటే పురుషుడు స్త్రీ యొక్క సంబంధించినటువంటి రాశి. మిథునం అంటే డ్యూయల్ సైన్. సో అలా ఆ విధంగా మనకు చెప్పబడినటువంటిది. ఈశ్వరుని ఉపాసించినటువంటి ఫలితము, అమ్మవారిని ఉపాసించిన ఫలితం, విష్ణుమూర్తిని కూడా ఆరాధించిన ఫలితం కేవలం ఈ యొక్క ఆగస్టు 9వ తారీఖు రోజున ఆచరించడం వల్ల కలుగుతుంది అంటే దాని ఫలితము, దాని యొక్క మహత్యాన్ని మాటల్లో వర్ణించలేం. అవును గురువు గారు, అసలు చెప్తుంటేనే ముగ్గురు దేవుళ్ళ ఆశీస్సులు ఆ రోజు ఫలితం. మరి ఏంటి గురుగారు, ఏం చేయాలి అంటారు? తప్పకుండా అంటే ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది ప్రధానంగా ఇప్పుడు 12వ తారీఖు రోజున సూర్యగ్రహణం ఉన్నది. అయితే మన భారతదేశంలో కనిపించదు, విదేశాల్లో కనిపిస్తుంది. అయినా ఏ యొక్క నక్షత్రంలో ఏ రాశిలో అయితే సూర్యగ్రహణం ఏర్పడుతుందో ఆ సంబంధించినటువంటి వాళ్ళకి కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి కలుగుతాయి. ఆ రాశిని బేస్ చేసుకుని ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో ఏర్పడుతుంది కాబట్టి వృషభ రాశి వారికి, కన్యా రాశి వారికి, అలాగే ఈ సంబంధించినటువంటి కుంభరాశి వారికి తప్ప మిగతా మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనుస్సు, మకర, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావము అధికంగా ఉంటుంది. అలాగే ప్రస్తుతం 12 రాశి శని వక్రగతి సంచారం చేస్తున్నాడు కాబట్టి 12 రాశుల వారికి కూడా ఇబ్బందికర పరిస్థితులేనమ్మా. పైగా ఆశ్లేష నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి పుష్యమి, ఆశ్లేష, మఖ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఇబ్బంది. రేవతి, జ్యేష్ఠ నక్షత్రం వారికి కూడా ఇబ్బందికర పరిస్థితి. అంటే ఇబ్బంది అంటే ఇక్కడ భయపడాల్సింది లేదు. కేవలం మనకు 10 రూపాయల నష్టం వచ్చే యోగం ఉన్నప్పుడు ఈ యొక్క ప్రభావం వల్ల 100 రూపాయల నష్టం ఉంటుంది. అంతే తప్ప ఎక్కడో జీవితం ఇబ్బంది కాదు. అందుకనే ఈ యొక్క దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ 12వ తారీఖు రాత్రి మన ఇండియన్ కాలమాన ప్రకారం రాత్రి ఏర్పడుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని 13వ తారీఖు ఉదయాన్న కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. అప్పుడు సర్పక్షేత్రము కాబట్టి కాలసర్పదోష నివారణ, రాహుకేతుల హోమాలు,
సర్పదోష నివారణకి సంబంధించినటువంటి హోమాలు, అలాగే శనిదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి, కుజదోష నివారణ పూజలు, కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం చాలా విషయం. అటువంటి క్షేత్రంలో మన పీఠం ఆధ్వర్యంలో జరపబడతాయి. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి 12వ తారీఖు సాయంత్రం 8 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క కామిక ఏకాదశి యొక్క విశిష్టత తెలియచేయమని ధర్మరాజు అడిగితే, అప్పుడు బ్రహ్మ తన కుమారుడైనటువంటి నారదుడు రాగానే నారదుడు అడుగుతాడట బ్రహ్మని, విష్ణువుని పూజించేటువంటి ఏకాదశిలో అత్యుత్తమమైనటువంటి ఏంటిది, సకల దోషాలు తొలగిపోయి గత జన్మ కర్మ దోషాలు తొలగిపోయేటువంటి ఏకాదశి ఏంటి అని చెప్పగా, అప్పుడు సమాజం మీద నీకున్నటువంటి ప్రేమని చాలా గొప్పగా వర్ణిస్తున్నావు నాయన. కాబట్టి నీకు సంబంధించినటువంటి చెబుతాను. ఈ విష్ణు భగవానుడు ఈ యొక్క పవళింపు అనగా శయనేకాదశి తర్వాత మళ్ళీ ఆషాఢ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి మహత్తరమైనటువంటిది. ఈ యొక్క ఏకాదశి రోజున వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి ప్రధానముగా కురుక్షేత్రములో సూర్యగ్రహణం ఉన్నప్పుడు కురుక్షేత్రంలో స్నానం ఆచరించిన ఫలితం, శ్రావణ మాసంలో సోమవారంతో కూడుకున్నటువంటి పౌర్ణమి రోజున పూజ గోదావరి స్నానం కానీ గంగా స్నానం కానీ చేస్తే ఎంత ఫలితము, ఆవుని దూడతో సహా దానము చేస్తే ఎంత ఫలితము, పావు కిలో బంగారంతో ఆ యొక్క విష్ణువుని అర్చించిన, కిలో వెండితో విష్ణువుని అర్చించిన వచ్చే ఫలితము ఈ యొక్క కామిక ఏకాదశి రోజున తులసి దళముతో అర్చిస్తే అంతటి పుణ్య ఫలితం కలుగుతుంది. కాబట్టి కామిక ఏకాదశి వ్రతం చేస్తే చాలా మంచిది. తను తెలియక గత జన్మలలో చేసినటువంటి పాప ఫలితాలన్నీ కూడా తొలగిపోయేటువంటి ఏకాదశి తిథి యొక్క ఏకాదశి. కాబట్టి ఈ రోజున విశేషంగా తులసి పత్రముని పెట్టమని చెప్పబడి ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఆవు నేతితో దీపారాధన అంటే ఒక ప్రమిదలో నువ్వులు తీసుకోవాలి. తర్వాత అంటే 2 తమలపాకులు మీద ఒక ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో నల్ల నువ్వులు వేసి దాని మీద మళ్ళీ 2 తమలపాకులు పెట్టి దాని మీద ఇంకొక ప్రమిద పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపారాధన చేస్తే, కృష్ణ భగవాని దగ్గర దీపారాధన చేస్తే తాను చేసినటువంటి సకల దోషములు కూడాను హరించిపోతాయని చెప్పడం జరిగింది. కాబట్టి పొద్దున్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన, ఇంటి దగ్గర ఇంట్లో పూజామందిరంలో ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణము, లక్ష్మీ సహస్రనామ పారాయణం చేసి ఆ రోజంతా కూడా ఉపవాస నియమాన్ని పాటించడం ఏకాదశి ద్వాదశి కలిసినటువంటిది. పైగా ఈ సంబంధించినటువంటి సాయంకాల ప్రదోషకాల సమయానికి దేవాలయానికి చేరుకొని చక్కగా అక్కడ మళ్ళీ అర్చన అవన్నీ కూడాను జరిపించుకొని వీలైతే ఆ యొక్క విష్ణు మందిరంలో లేదా శివ మందిరంలో కానీ ఈ యొక్క సంబంధించినటువంటి విష్ణు సహస్రనామ పారాయణ చేసి ఇంటికి వచ్చి నారాయణ మధుసూదన హరి మాధవ అనుకుంటూ అయినా లేదా నారాయణాయ నమః అనుకుంటూనైనా కానీ నిషీధి సమయం వరకు నిద్రపోకుండా ఉండి లేదా ఆ రోజంతా జాగరణ చేస్తే చాలా మంచిది. తదనంతరం తెల్లవారే మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా మళ్ళీ తులసి చెట్టు దగ్గర ఇంట్లో ఆవునేతితో దీపారాధన చేసి విష్ణు లక్ష్మీ సహస్రనామ పారాయణం చేసి అనాథలకి, వృద్ధులకి, వికలాంగులకి, మానసిక శారీరక వికలాంగులకి వీరికి అన్నదానం చేసి తదనంతరం ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కూడా భోజనం వండుకుంటాం కదా, అందులో చేసినటువంటి ప్రతిదీ కొద్దిగా ఆ రోజు విశేషంగా పాయసాన్ని స్వామికి నైవేద్యంగా పెట్టి తదనంతరం కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని భుజించవచ్చు ప్రసాదంగా. ఆ విధంగా చేసినట్లయితే సోమవారం అవుతుంది. సోమవారం నాడు ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని విరమింపచేయడం. విశేషంగా అవకాశం ఉంటే ఆ సోమవారము ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చింది. ఇది చాలా అద్భుతమైనటువంటి యోగము. కాబట్టి ఈ యొక్క విరమించే రోజున శివారాధన చేసి విరమిస్తే ఇంకా అద్భుతమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే అవకాశం ఉంటే 12వ తారీఖు సూర్యగ్రహణం ఉంది కాబట్టి 13వ తారీఖు రోజున ఈ యొక్క మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించిన వారికి ఈ గ్రహణ దోషం ఉంటుంది. కాబట్టి కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో కాలసర్పదోష నివారణ, సర్పదోష నివారణ, రాహుకేతు హోమాదులు, శనీశ్వర హోమాదులు, కుజదోష నివారణ, వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి, సంతానం కలగనటువంటి వాళ్ళకి ఈ సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు అక్కడ చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల
మీరు కాల్ చేసి నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. చాలా ధన్యవాదాలు గురుగారు. ఆగస్టు 9 కామిక ఏకాదశి గురించి వ్రత విధానం, పూర్తి వివరణ, ఆ రోజు అంతా కూడా ఎలా సద్వినియోగపరచుకోవచ్చు పూర్తి వివరణ తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో ఇయర్స్ చూసారు కదా, గురువు గారు అయితే మనకి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ క్షేత్రంలో మనకి పూజ గురించి అయితే తెలియజేశారు. ఆ క్రతువులో మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి, మిగతా వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.